అందరికీ శనార్థులు. ఇయ్యాల సుత కొత్త కొత్త ముచ్చట్లు పట్టుకొని సిట్టమ్మ వచ్చేసింది. ఇంకా ఆలస్యం దేనికి, ముచ్చట్లు షురూ చేద్దాం. అంతకంటే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఏం ఎలక్షన్లు రా దేవుడా, ఎవరు ఎండ్లో ఉంటున్నారో ఎవరు ఎండ్లకు దూకుతున్నారో అర్థమైతలేదు. నిన్నటిదాకా ఒక కండువ వేసుకున్న వాళ్ళు ఇవాళ ఇంకో కండువ వేసుకొని కనబడుతున్నారు. ఇక పొద్దుగాల కొట్టుకొని తిట్టుకున్న వాళ్ళు పొద్దు అయిన తర్వాత కలిసి తింటున్నారు. ఇట్లా ఒకటి కాదు రెండు కాదు, కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇట్లా అన్ని పార్టీలు ఇదే కప్పల దుంకులాట ఎక్కువైపోయింది. అసలు ముచ్చట ఏంటంటే కార్పొరేట్ ఎలక్షన్లల్లా ఓడిపోయేసరికి ఒక్కరొక్కరు వెనక దర్వాజాలకు వెళ్ళి నిమ్మలాగా కాంగ్రెస్ పార్టీలకు దూకుతున్నారు. అవును మేము పోము మేము కేసీఆర్ తోనే ఉంటామన్నోలే ఇప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పోటీ పడి మరి కాంగ్రెస్ కండువ కప్పుకుంటున్నారు. ఇప్పటికి చాలా మంది కార్పొరేట్ లీడర్లు చేయి గుర్తులకు దూకిర్రు. మేము గేట్లు ఎత్తేస్తే మీ పార్టీలు ఎవరు ఉండరు అంటని రేవంత్ సార్ అన్నడో లేదో అందరు క్యూ కడుతున్నారు. మొన్నటికి మొన్న బొంతు రామ్మోహన్ సార్ పోయిండు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ 100 రోజుల్లో ఏ రకమైన డెవలప్మెంట్ ముందు తీసుకుపోతామని సంక్షేమ పథకాలు అన్నీ చెప్పారో అవన్నీ కూడా మాట తిప్పకుండా మడిమ తప్పకుండా మరి వాళ్ళ 5 సంక్షేమ పథకాలు అన్నీ కూడా మరి ఇలా ప్రకటించి ప్రజల మన్ననలు పొందుతూ విద్యార్థుల యువత మరి పేద బడుగు బలైన వర్గాల మన్ననలు పొందుతూ మరి 5 పూర్తి చేసుకొని మరి 100 రోజులు మరి ఇంకా 3-4 రోజుల్లో 100 రోజులు పూర్తి చేసుకోక ముందే మరి 5 విజయవంతంగా పూర్తి చేసుకొని ప్రజల మధ్యకు, ప్రజల గుండెల్లోకి, ప్రజల మనసుల్లోకి మరి పోయిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి అలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వం. తర్వాత తెల్ల వెంకట్రావు సారు, నిన్న దగ్గర 4 ఎమ్మెల్యేలు దానం నాగేందర్ సారు, ప్రకాష్ గౌడ్ సారు, ఇంకా కాలే యాదవ్ సార్లు పోయిర్రు. ఇప్పుడు గడ్డం రంజిత్ రెడ్డి సారు, ఇంకా పసనూరు దయాకర్ సారేమో కాంగ్రెస్ పార్టీలో చేరికైతే అటెంకాల ఇంకా ఆరూరు రమేష్ సారేమో పువ్వుగుర్తు పార్టీలో చేరికైండు. భారతదేశాన్ని ప్రపంచంలో ఉన్నత స్థానంలో ఉంచిన మోడీ గారి నాయకత్వంలో మరి బీజేపీలో చేరాలి అని ఈ భారతదేశాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి 25 కోట్ల ప్రజలకు, అట్టడుగు ప్రజలకు మరి ఈరోజు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి అనేక సంవత్సరాల రామ మందిరాన్ని నిర్మించి మరి భారతదేశంలో అన్ని వర్గాల అభివృద్ధితో పాటు ముఖ్యంగా ఈరోజు నా జాతి కోసం ఈరోజు ABCD వర్గీకరణ ఏదైతే ఉందో 30 సంవత్సరాల పోరాటం మరి ఈరోజు అందుబాటులోకి వస్తున్న మోడీ గారి నేతృత్వంలో వస్తున్న పరిస్థితిని గమనించి మరి ఈరోజు బీజేపీలో చేరడం జరిగింది. కేసీఆర్ సార్ కు దెబ్బ మీద దెబ్బ దాల్తూనే ఉంది. ఇప్పటికే ఎలక్షన్ లో ఓడిపోయిన షాక్ లో ఉన్న కేసీఆర్ సార్ కి మొన్న ఢిల్లీకి వెళ్ళి వచ్చిన ఈడీ సార్లు కవితకని అరెస్ట్ చేసి పట్టుకొని పోయిర్రు. ఇప్పుడున్న లీడర్లు సుధా ఒకరొకరు అందరు అవతల పార్టీలకు గిట్ల దుంకుతున్నారు. కాంగ్రెస్ సర్కార్ మొత్తం బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలని చూస్తున్నది. మరి ఇప్పుడు కేసీఆర్ సార్ ఏం చేస్తాడు అని అందరు అనుకుంటున్నారు.